చాలా వరకు ఏంటంటే ఐఏఎస్ఏ టాప్ అనుకుంటాం, కానీ ఇందులో టాప్ ఏంటి అంటే అసలు ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కేసు ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్ష. మనకి ఆల్మోస్ట్ ఒక 20+ సర్వీసెస్ ఉంటాయి. కోచింగ్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు కోచింగ్కి ముందు సార్ అసలు కోచింగ్ అవసరమా లేదా సార్ అనేది ఫండమెంటల్ థింగ్. నేను ఏం చెప్తాను అంటే, నీకు రేపటి రోజున అవసరం అయితే నీకు ఫుడ్ పెట్టగలిగేటువంటి డిగ్రీ నీ చేతిలో ఉండాలి. మీ డిగ్రీ మీకు నచ్చిన డిగ్రీ చేయండి, మీకు నచ్చిన కాలేజీలో చేయండి, మీరు ఎక్కడైనా డిగ్రీ చేసుకోండి. గ్రాడ్యుయేట్స్ అయినా కూడా ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్ అసలు గ్రాడ్యుయేట్స్కి తెలియట్లేదని ఒక మాట అన్నారు. డిగ్రీ నాదే రెస్పాన్సిబిలిటీ అయినప్పుడు, హాస్టల్ రెస్పాన్సిబిలిటీ నాదే అయినప్పుడు, సివిల్స్ కోచింగ్ రెస్పాన్సిబిలిటీ నాదే అయినప్పుడు నేను దేని మీద ఫోకస్ చేయాలి? మీరు కల కనండి, దాన్ని సాకారం చేసుకోండి. సో బేసిక్గా ఇక్కడ ఈ డిగ్రీ చదువుతున్నప్పుడు సివిల్స్ చదవడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా? మేము ఒక కమిట్ అయినటువంటి విషయం ఏంటి అంటే, నేను ఇవాళ అమిగోస్ ఐఏఎస్ అశోక్ నగర్లో ఉన్నాను. సివిల్ సర్వీసెస్ కోచింగ్ పై చాలా అంటే చాలా డౌట్స్ ఉన్నాయి నాకు. ఆ డౌట్ని క్లారిఫై చేసుకోవడానికి నేను ఈ ఇన్స్టిట్యూట్కి రావడం జరిగింది. నాతో పాటు మధు సార్ ఉన్నారు అమిగోస్ ఐఏఎస్ నుండి. సార్ నమస్తే. నమస్తే సార్, సివిల్ సర్వీస్ కోచింగ్ అన్నది ఎప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుంది సార్? వెల్, మనం యాక్చువల్లీ ఏంటంటే సివిల్ సర్వీసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనే ప్రశ్నకి ముందు సార్ సివిల్ సర్వీసెస్ ఎందుకు, ఆర్ సివిల్ సర్వీసెస్ అంటే ఏంటి అనే విషయాల గురించి మనం తెలుసుకుంటే బాగుంటుంది. అందరికీ కామన్గా తెలిసింది ఏంటి అంటే, ఇది దేశంలోనే చాలా అత్యున్నతమైనటువంటి పరీక్ష. అండ్ దీనివల్ల మనకి ఏంటంటే ఐఏఎస్ అవ్వడము లేదా ఐపీఎస్ అవ్వడము అనే కళని నెరవేర్చుకోవాలి అనే ఒక ఆశను ఏదైతే ఉంటుందో, ఈ సాధించుకొని మనం ముందుకెళ్ళాలి అండ్ దేశానికి ఎంతో మనం సేవ చేయొచ్చు అనే దృక్పథంతో ఈ సివిల్ సర్వీసెస్ చేయాలి అనే ఒక ఆలోచన చాలామందిలో ఉంటుంది. సార్ అయితే ఇది ఏంటి అనేది ఆలోచించినట్లయితే, మనకి యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటి సంస్థ దీన్ని ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. బోర్డ్ అనుకోవచ్చు. అది మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక అటానమస్ బాడీ, అది మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. ఇది యూపీఎస్సి అనేది ఓన్లీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేస్తుందా అంటే కాదు. సార్ మనకి చాలా రకాలైనటువంటి పరీక్షలు యూపీఎస్సి కండక్ట్ చేస్తుంది. అందులో చాలా ప్రాముఖ్యమైనటువంటిది అండ్ అత్యున్నతమైనటువంటిది మనకి సివిల్ సర్వీసెస్ అని చెప్పుకోవచ్చు. ఇదే సివిల్ సర్వీసెస్, అందులోనే క్లియర్గా మనకు ఉన్నది ఏంటి అంటే సర్వీసెస్ అని చెప్తున్నాడు, సర్వీస్ అనట్లే. అంటే చాలా రకాల సర్వీసులు ఉన్నాయి అందులో. ఈ చాలా రకాల సర్వీస్లో చాలామందికి మనకి తెలిసింది ఏంటి అంటే ఓన్లీ ఐఏఎస్, ఐపీఎస్ ఇక్కడతో ఆగిపోతారు. బట్ అది కాకుండా మనకి ఈ ఎగ్జామ్ ద్వారా, అంటే యూపీఎస్సి కండక్ట్ చేస్తున్నటువంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ద్వారా మనకి ఆల్మోస్ట్ ఒక 20+ సర్వీసెస్ ఉంటాయి. ఈ ఎగ్జామ్ క్లియర్ చేసి మీరు ఇందులో ఈ 20+ సర్వీస్లో ఏదైనా సర్వీస్ తీసుకోవచ్చు, మీరు సివిల్ సర్వెంటే అవుతారు. చాలా వరకు ఏంటంటే ఐఏఎస్ లేదా ఐపీఎస్ ఇక్కడతోనే స్టక్ అయి ఉంటారు. బట్ దేర్ ఆర్ 20+ సర్వీసెస్. ఈ 20+ సర్వీసెస్లో మనం ఏ సర్వీస్ వచ్చినా మనం సివిల్ సర్వెంటే. ఏ సర్వీస్ నుంచి అయినా మనం మన స్థాయికి తగ్గట్టు, అంటే ఆ హోదాకి తగ్గట్టు మనం సమాజానికి ఎంతో కొంత హెల్ప్ అనేది చేయొచ్చు. సార్ ఇంతకుముందు మీరు మాట్లాడుతూ 20+ సర్వీసెస్ ఉంటాయని చెప్పారు కదా. అంటే చాలామందికి తెలిసింది ఐఏఎస్, ఐపీఎస్. అంటే వీటితో పాటు ఇంకా కొంచెం రికగ్నైజ్ చేసే ఏవైతే ఉన్నాయో సర్వీసెస్ ఏముంటాయి సార్? ఇందులో మనం యాక్చువల్గా 3 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తాము. సార్ మొదటి కేటగిరీ వచ్చేసి మనకి ఆల్ ఇండియా సర్వీసెస్ అని చెప్పేసి అంటాము. ఈ ఆల్ ఇండియా సర్వీసెస్లో వచ్చేప్పటికీ ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేటివి మనకు ఆల్ ఇండియా కేటగిరీ కింద కన్సిడర్ చేస్తారు. సార్ అండ్ రిమైనింగ్ గ్రూప్ ఏ సర్వీసెస్ అంటాము. ఈ గ్రూప్ ఏ సర్వీసెస్లో వచ్చేటప్పటికి ఇండియన్ ఫారిన్ సర్వీస్ అని చెప్పి, తర్వాత ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అని చెప్పేసి, ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ అని చెప్పి, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అని చెప్పి, ఇండియన్ పోస్టల్ సర్వీస్, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్, ఇలా మనకి చాలా సర్వీసులు ఉంటాయి. అండ్ థర్డ్ కేటగిరీ కింద మనకి యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో, ఈ యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటి మన సివిల్ సర్వీసెస్ అని చెప్పేసి ఉంటాయి. సో ఈ విధంగా మనకి 3 కేటగిరీస్ కింద ఆల్ ఇండియా సర్వీసెస్, గ్రూప్ ఏ కేటగిరీ అండ్ మనకి యూనియన్ టెరిటరీ సివిల్ సర్వీసెస్ అని చెప్పేసి
మనకి కేటగిరీస్ ఉంటాయి. ఇందులో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము ఐఆర్ఎస్ అనేది ఉంటుంది, దీన్ని రెవెన్యూ సర్వీస్ అంటాం. ఈ రెవెన్యూ సర్వీస్ అనేది ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది మళ్ళీ, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ అని చెప్పేసి. సో ఇన్కమ్ ట్యాక్స్లో చేసేవాళ్ళు రెవెన్యూ ఆఫీసర్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్లో చేసే రెవెన్యూ ఆఫీసర్ ఇద్దరిని కూడా మనం ఐఆర్ఎస్ అని చెప్పేసి అంటాం. ఐఎఫ్ఓఎస్ అన్నారు. ఐఎఫ్ఓఎస్ ఫారెస్ట్ సర్వీస్ అనేది మనకి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్తో పాటు ప్రిలిమ్స్ అనేది కండక్ట్ చేస్తారు, బట్ మెయిన్స్ అనేది దానికి సపరేట్ అయిపోతుంది. సో అది సపరేట్ సర్వీస్ కిందనే వెళ్ళిపోతుంది. సివిల్ సర్వీసెస్లోనే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది కామన్గా జరిగినప్పటికీ మనకి మెయిన్స్ ఎగ్జామ్ అనేది సపరేట్గా జరుగుతుంది. అయితే ఈ కోచింగ్ తీసుకోవడానికి ఒక అభ్యర్థికి అంటే యూపీఎస్సీ ఆస్పిరెంట్ కావాలనుకునే వారికి ఫండమెంటల్స్ ఏముండాలి? కోచింగ్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ముందు కోచింగ్కి ముందు సార్ అసలు కోచింగ్ అవసరమా లేదా అనేది ఫండమెంటల్ థింగ్. ఎగ్జామ్ ఓకే బాగానే ఉంటుంది, బట్ అసలు ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కోచింగ్ అవసరమా అని చెప్తే కోచింగ్ అవసరం లేదనే చెప్తాను నేనైతే. అయితే కోచింగ్ అవసరం లేదు అండ్ ఓన్గా ప్రిపేర్ అయ్యి సర్వీస్ సాధించి సర్వీస్ చేస్తున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, కోచింగ్ తీసుకొని సర్వీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనం చిన్న డిఫరెన్స్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కోచింగ్ ఎప్పుడైనా సరే మీకు ఏం చేస్తుంది అంటే మీకు ప్రిపరేషన్కి అవసరమైనటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది, రైట్? అంటే ఆ వాతావరణంలో మీరు ప్రిపేర్ అవుతుంది. తర్వాత మనము ముందుకు వెళ్తున్న కొద్దీ ఎక్కడ అంటే మనం వేసే ప్రతి ముందడుగు ఇది కరెక్టా కాదా అనేది మనకి కోచింగ్ నుంచి ఉన్నటువంటి టీచర్స్ లేదా మనం మెంటర్స్ అంటాము. సో వీళ్ళు గైడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం వేసే ప్రతి అడుగు అది ముందుకు ఎలా కరెక్టా కాదా అని ఒక క్లారిటీతోని మనం ఒక ప్రాపర్ గైడెన్స్ తోని ముందుకు వేయడానికి వాళ్ళ అబ్జర్వేషన్లో ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనం చిన్నప్పుడు అంటే చెప్తాం తప్పటి అడుగులు వేసేటప్పుడు అమ్మనో నాన్ననో మనం చేతులు పట్టుకొని నడిపిస్తూ అడుగు ఇటు చెప్తాం. సో ఇట్స్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ కూడా అదే బాధ్యత తీసుకుంటుంది. సో మీరు వేసేటువంటి ప్రతి అడుగు ప్రాపర్గా వేయాలని చెప్పేసి ఇన్స్టిట్యూట్ చూస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే మీకు సొంతంగా ప్రిపేర్ అయితే దాదాపు ఒక 2 సంవత్సరాలు పట్టే ప్రిపరేషను మీకు ఒక 6 నెలలో 7 నెలల్లో కుదించేస్తుంది కోచింగ్. అంటే 1.5 సంవత్సరంలో కంప్లీట్ చేసుకోవచ్చు. 4 సంవత్సరాలు పట్టేది 2 సంవత్సరాలకే కుదించేస్తుంది. అంటే మీకు ఏది చేయాలి ఏది చేయకూడదు అనేటువంటి ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది ఉంటుంది అండ్ ప్రాపర్ వాతావరణం అనేది ఉంటుంది. దీనివల్ల మనకి ఏంటంటే మన లక్ష్యం తొందరగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే రాష్ట్ర స్థాయి పరీక్షలు కూడా ఉన్నాయి కదా సార్? అవును. సో మా స్టేట్ బోర్డు కండక్ట్ చేసేది వీటికి యూపీఎస్సీకి అంటే వేరియేషన్ ఎలా ఉంటుంది? అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసే విధానం అనేది సేమ్ ఉంటుందా, వేరియేషన్ ఎలా ఉంటుంది? ఓకే, అంటే కండక్ట్ చేసే విధానం గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. మనం దీంట్లో సిలబస్ గురించి మాట్లాడితే బెటర్. ఎందుకంటే కండక్ట్ చేసే విధానము ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. వాళ్ళైనా అంటే సెంట్రల్ స్థాయిలో అయినా రాష్ట్ర స్థాయిలో అయినా ఎగ్జామ్ కండక్ట్ షెడ్యూల్ ఇస్తే చేసుకుంటూ ఉంటారు, దానిదేం లేదు. బట్ ద థింగ్ ఏంటి అంటే సిలబస్ మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇప్పుడు సివిల్ సర్వీసెస్ సిలబస్ అనేది నా స్టేట్ సర్వీసెస్కి ఏమైనా ఉపయోగపడుతుందా అనేది మనం ఆలోచించాల్సి ఉంటుంది. అలా ఆలోచించినప్పుడు సివిల్ సర్వీసెస్ని మనం జనరల్గా ఏమంటామంటే మదర్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో సివిల్ సర్వీసెస్ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అంటే నువ్వు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయితే నీకు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఈజీగా అటెంప్ట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. దేశంలోనే కష్టతరమైన పరీక్ష అంటే దీనికి కష్టతరమైన పరీక్ష అనొద్దు ఆయన మళ్ళీ, రైట్ సార్? ఎందుకంటే ఇది కష్టతరమైన పరీక్ష కాదు బేసికల్లీ. అంటే మనం ఆలోచించే ఈ వర్డ్ అనేది చాలా వింటూ ఉంటాను, యూపీఎస్సీ అనేది. అంటే ఇంకో కొందరైతే ఒక అడుగు ముందుకేసి ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్ష యూపీఎస్సీ కండక్ట్ చేసేది అంటారు. ఓకే, సో ఆ డౌట్ ని మీతో ఇప్పుడు క్లారిఫై చేసుకుంటున్నాను సార్. ఓకే సార్, ఏమనొచ్చు సార్ కష్టతరమైన పరీక్ష? కష్టమైంది కఠినమైంది అని అయితే అనకూడదు దీన్ని. ఇది మోస్ట్ లాజికల్ ఎగ్జామ్. అంటే మనలో ఆలోచన శక్తిని పెంచేటువంటి పరీక్ష ఇది. కష్టమైంది కాదు, కఠినమైంది కాదు, రైట్? సో మనం ఆలోచన విధానం రేషనల్గా ఎట్లా ఆలోచిస్తాము, లాజికల్గా ఎట్లా ఆలోచిస్తాము, ఎందుకు అలా ఆలోచించాలి, రైట్? ఈ విధంగా మనల్ని తయారు చేస్తారు. బేసిక్గా మనము ఏమీ తెలియని ఒక 0 నుంచి మొదలుపెట్టి ఈ పరీక్ష ప్రిపేర్ అయినప్పుడు ఈ పరీక్ష మనం సాధించినామా సాధించకపోయినామా అనే విషయం పక్కన పెడితే రేపటి రోజున ఒక ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనలోనే మనకు తెలియని ఒక కొత్త వ్యక్తి కనిపిస్తాడు. అంటే ఆ విధంగా మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది ఎగ్జామ్. సో ఇట్స్ ఎ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. నువ్వు 0 నుంచి నువ్వు సింపుల్ లాజిక్ ఇప్పుడు పాలిటీ, ఇండియన్ పాలిటీ అనేది ఉంది. ఇండియన్ పాలిటీలో
మనకి ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఒక చిన్న కాన్సెప్ట్. చాలామంది ఈరోజు గ్రాడ్యుయేట్స్కి అసలు ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్ అనేది తెలియదు. అసలు రాజ్యాంగం అనేది ఉంది. రాజ్యాంగం చాలామంది ఏంటంటే స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవానికి తేడా తెలియదు. డిగ్రీ అయిపోయి ఉంటుంది కానీ ఈ డిఫరెన్స్ అనేది తెలియదు. ఇది చదువుకోవడం వల్ల తెలుస్తుందని కాదు, అంటే అటువంటి చిన్న ఎగ్జాంపుల్ ఇది. దీనివల్ల ఏమవుతుందంటే అది చదువుకున్నప్పుడు నిజంగా నా హక్కులేంటి, అట్ ద సేమ్ టైం నా బాధ్యత ఏంటి ఒక పౌరుడిగా. అలాగే నేను ఇందులో హిస్టరీ చదువుతాను, నా చరిత్ర అనేది తెలుసుకుంటాను. నేను నా చరిత్రతో పాటు రకరకాల తెగల యొక్క జీవన విధానం, వాళ్ళ చరిత్ర, ఎవల్యూషన్ అంతా తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే నేను ఒక మనిషిగా బ్రతుకుతున్నప్పుడు ఇతర వ్యక్తులతో ఎట్లా ప్రవర్తించాలి అనే ఒక కామన్ సెన్స్ నాకు నేర్పిస్తుంది ఎగ్జామ్. సో ఒక వ్యక్తిని, ఒక సాధారణ వ్యక్తిని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది ఎగ్జామ్. విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిగా మార్చేస్తుంది, సింపుల్గా చెప్పాలంటే. సార్ ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, గ్రాడ్యుయేట్స్ అయినా కూడా ఫండమెంటల్ డ్యూటీస్ ఫండమెంటల్ రైట్స్ అసలు గ్రాడ్యుయేట్స్కు తెలియట్లేదు అని ఒక మాట అన్నారు. గ్రాడ్యుయేట్స్ అనొచ్చు, సాధారణ పౌరులు కూడా అని నేను అంటున్నాను. సో బేసిక్గా ఇక్కడ ఈ డిగ్రీ చదువుతున్నప్పుడు సివిల్స్ చదవడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా? అంటే కొన్ని నేను అంటే మార్కెట్లో అబ్జర్వ్ చేసినట్టయితే ఇన్స్టిట్యూషన్స్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఇలాంటివి కూడా కనబడుతూ ఉంటాయి సార్. సో ఒక స్టూడెంట్కి అది ఎంతవరకు యూజ్ అవుతుంది? ఓకే, ఇప్పుడు సివిల్ సర్వీసెస్ పరీక్ష ప్రిపేర్ అవ్వాలి లేదా సివిల్ సర్వీసెస్ సాధించాలని ఒక ఆశ లేదా లక్ష్యం, పట్టుదల ఉన్నప్పుడు ఇది డిగ్రీ స్థాయిలోనే మొదలు పెట్టడం చాలా మంచిది. డిగ్రీ చదువుతున్న టైంలోనే ఈ పరీక్షకు ప్రిపేర్ అవ్వడం అనేది ఒకవేళ మనం మొదలు పెట్టినట్లయితే అప్పుడు డిగ్రీ అయిపోయే టైంకి మన డిగ్రీతో పాటు ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా చేసుకొని ఉంటాం. బయటికి వచ్చిన తర్వాత మనం అటెంప్ట్ ఇస్తాం. అలా ఇవ్వడం వల్ల మనకి 2-3 అడ్వాంటేజెస్ ఉంటాయి. అందులో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పటిదాకా మనం ఏదైతే స్టార్టింగ్లో చెప్పుకున్నామో ఐఏఎస్, ఐపీఎస్ ఇట్లా అని చెప్పుకున్నాం కదా, ఇందులో చాలా వరకు ఏంటంటే ఐఏఎస్ఏ టాప్ అనుకుంటాం. కానీ ఇందులో టాప్ ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్లో బేసికల్లీ ఇక్కడ మనకి ఏంటంటే క్యాబినెట్ సెక్రటరీ అనేది టాప్ మోస్ట్ జాబ్. క్యాబినెట్ సెక్రటరీ అనేది ఎవరు అవుతారు అంటే ఈ సివిల్ సర్వెంట్సే రేపటి రోజున ప్రమోషనల్ బేసిస్లో వాళ్ళు క్యాబినెట్ సెక్రటరీ అవుతారు. అయితే ఆ క్యాబినెట్ సెక్రటరీ కూడా అతి తక్కువ వయసులో ఎవరైతే ఐఏఎస్ అవుతారో, అంటే యంగ్ ఏజ్లో ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ అవుతారో వాళ్ళు రిటైర్మెంట్ అయ్యే టైంకి క్యాబినెట్ సెక్రటరీ అయ్యే స్కోప్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు మనం డిగ్రీ చదువుతున్నప్పుడే సివిల్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి తక్కువ సమయంలోనే యంగ్ ఏజ్లోనే మనం ఐఏఎస్ అయ్యామనుకోండి, అప్పుడు మనకి క్యాబినెట్ సెక్రటరీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు కదా. అవును సార్. అంటే మన సర్వీస్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది, మనం చేయాలనుకుంటున్న పనులు సమాజానికి చాలా చేయొచ్చు. సో ఇంత అడ్వాంటేజెస్ ఉంటాయి. డిగ్రీ అయిపోయిన తర్వాత వచ్చి ప్రిపేర్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే అదే ఇక్కడ డిగ్రీ చదువుతున్న 3 సంవత్సరాల టైంని మళ్ళీ డిగ్రీ అయిపోయినాక స్పెండ్ చేస్తాం. స్పెండ్ చేసి అక్కడ మళ్ళీ ఒకవేళ సివిల్ సర్వీసెస్ రాకపోతే మళ్ళీ మనం బ్యాక్ టు అకాడమిక్స్ వెళ్ళాలనుకుంటే అక్కడ ఏమవుతుంది, మనము ఒక ఫ్రెషర్ అవుతాం. మనతో పాటు చదువుకున్న నా క్లాస్మేట్ వేరే పొజిషన్లో ఉంటాడు, నేను మళ్ళీ ఫ్రమ్ జీరో నుంచి మొదలు పెట్టాలి. ఇది అవుతుంది. అదే మనం డిగ్రీతో పాటు ఈ ప్రిపరేషన్ అయినప్పుడు 1 సంవత్సరం కష్టపడతాము, మళ్ళీ అడిషనల్గా అవసరం అనుకుంటే సర్వీస్ ట్రై చేస్తాము. అట్లీస్ట్ మనం ఫస్ట్ అటెంప్ట్ రాలేదు, బట్ స్టిల్ మనకు ఒక ఎడ్జ్ ఉంటుంది మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు. ఆ ఎడ్జ్ని మనకు డిగ్రీతో పాటు ప్రిపేర్ అవ్వడం వల్ల మనకు దొరుకుతుంది. అది డిగ్రీ అయిపోయిన తర్వాత చాలామంది ఇప్పుడు చేస్తున్న ప్రాసెస్ ఏంటి అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత వచ్చి కోచింగ్ తీసుకోవడం, 2-3 సంవత్సరాలు టైం స్పెండ్ చేయడము, ఆ టైం స్పెండ్ చేసిన తర్వాత రాకపోతే మళ్ళీ స్టేట్ సర్వీసెస్ అని కూర్చోవడము. స్టేట్ సర్వీసెస్లో ఉన్నటువంటి కొన్ని డ్రాబ్యాక్స్ అనేవి మనం ఈ మధ్య ఆల్రెడీ వింటున్నాము. సో ఇలాంటి డ్రాబ్యాక్స్కి మళ్ళీ టైం వేస్ట్ అనేది పెట్టుకోకుండా స్టూడెంట్స్ డిగ్రీ చదువుతున్న టైంలోనే మనం సివిల్స్కి ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే మనకు చాలా కన్వీనియంట్ అండ్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఈ సివిల్స్ ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అట్ యంగ్ ఏజ్ మనం ఒక సివిల్ సర్వెంట్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఇంతకుముందు అమిగోస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లోకి నేను అడుగు పెట్టగానే ఒక పోస్టర్ చూశాను, సహకార్ అని. ఏంటి సార్ ఈ ప్రోగ్రామ్? అసలు ఇంట్రెస్టింగ్ అనిపించింది చూడగానే. ఓకే, ఇక్కడ సహకార్ అనే ప్రోగ్రామ్ ఏంటంటే మేము చాలా డీప్గా ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం అది సార్. చాలా వరకు ఏంటంటే ఇది డిగ్రీ చదువుతున్న పిల్లల కోసం మేము సివిల్ సర్వీసెస్ కోచింగ్ అనేది అనుకుంటున్నారు, బట్ బేసికల్లీ డిగ్రీ చదువుతున్న పిల్లల కోసం కోచింగ్ అయినప్పటికీ దీని వెనకాల మా ఉన్న ఇంటెన్షన్ ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయాల్సి ఉంటుంది. సహకార్ ప్రోగ్రామ్ మేము పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ మధ్య మార్కెట్లో చాలామంది డిగ్రీ ప్లస్ ఐఏఎస్. అవును సార్. ఇది అలా కాదా సార్? లేదు, ఇది డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కాదు సార్.
డిగ్రీ చదువుతున్నప్పుడు ఐఏఎస్. ఓకే. సో డిగ్రీ ప్లస్ ఐఏఎస్కి, డిగ్రీ చదువుతున్న వాళ్ళకి ఐఏఎస్కి చాలా తేడా ఉంటుంది. సో డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఏంటి అనేది కొంచెం మీకు చెప్తాను, దాని తర్వాత ఇదేంటి అనేది చెప్తాను. సో ఇక్కడ డిగ్రీ ప్లస్ ఐఏఎస్లో ఏం చేస్తాయంటే చాలా ఇన్స్టిట్యూట్స్ మీకు వాళ్ళే డిగ్రీ ఇస్తారు, అవును సార్, వాళ్ళే హాస్టల్ ప్రొవైడ్ చేస్తారు, తర్వాత వాళ్ళే సివిల్స్ కోచింగ్ ఇస్తారు. అంటే ఈ మూడు ఒక దగ్గర వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తారు. అవును సార్. ఎట్ ఎ టైం అకాడమిక్ రన్ అవుతుంది, సివిల్ సర్వీసెస్ కోచింగ్ రన్ అవుతుంది. ఇందులో ఇంకా మనం చాలా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే డిగ్రీ ఏమి ఇస్తారు వాళ్ళు నాకు, వాళ్ళే డిగ్రీ ఇస్తారు అంటున్నాం కదా, డిగ్రీ ఏ డిగ్రీ ఇస్తారు నాకు అనేది ఫస్ట్ ప్రశ్న. సో చాలా ఇన్స్టిట్యూట్స్ మీకు ఇచ్చేటువంటి డిగ్రీ ఏంటి అంటే బిఏ. సో బిఏ డిగ్రీ విత్ హెచ్ఈపి లేదా విత్ హెచ్పిపి ఆర్ ఇట్లా మీకు చాలా రకాలైనటువంటి మోడల్స్తోని వాళ్ళు ఇచ్చే ఫండమెంటల్గా డిగ్రీ ఏంటి అంటే బిఏ. వాళ్ళు ఏం చెప్తారు అంటే మీకు బిఏలో చదివే సబ్జెక్ట్సే సివిల్ సర్వీసెస్లో జనరల్ స్టడీస్లో ఉన్నాయి కాబట్టి మీరు ఈ 3 సంవత్సరాలు డిగ్రీ బిఏ చదవడం వల్ల మీకు ఆ సిలబస్ హెల్ప్ అవుతుంది అండ్ ఫస్ట్ అటెంప్ట్ క్లియర్ చేయడం ఈజీ అవుతుంది అని చెప్తారు సార్. రెండోది ఏం చెప్తారు అంటే మీకు సివిల్ సర్వీసెస్ కోచింగ్లో మేము ఆ సబ్జెక్ట్ అంతా ఇస్తున్నాం కాబట్టి సపరేట్గా డిగ్రీ చదివే పని లేదు, మీకు ఈ సివిల్ సర్వీసెస్ కోచింగ్లోనే మీకు ఆ సబ్జెక్ట్ కూడా కవర్ అయిపోతుంది కాబట్టి తర్వాత మీ డిగ్రీ కూడా చాలా కన్వీనియంట్గా కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్తారు. ఇక్కడ ఇంకొక ఫండమెంటల్ క్వశ్చన్ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. రేపటి రోజున నేను డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను, బయటికి వచ్చాను, అటెంప్ట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నా, నాకు ఏదైనా డౌట్ వచ్చింది, నేను ఎవరిని అడగాలి? రైట్, మీరు నాకు 3 years గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ప్లస్ సివిల్స్ ఇచ్చారు, నేను సివిల్స్ చదువుకున్నాను, మీ దగ్గర ట్రైన్ అయిపోయింది, బయటికి వచ్చాను, నా అటెంప్ట్ ఇవ్వడానికి తర్వాత నేను డిగ్రీ నుంచి బయటికి వచ్చిన దానికి మధ్యలో కొంత గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో నేను రివైజ్ చేసుకుంటున్న టైంలో నాకు డౌట్స్ వస్తే నేను ఎవరిని అడగాలి? సో ఇప్పుడు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఏం చేస్తారు అంటే ఈ గ్యాప్ పీరియడ్ని ఎందుకు అలా ఉంచుకోవాలి అని చెప్పేసి మళ్ళీ ఒక ఇన్స్టిట్యూట్ వెతుక్కుంటారు, ఒక లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ 1 year కోర్స్ అని చెప్పేసి మళ్ళీ ఒక ఇన్స్టిట్యూట్ వెతుక్కుంటారు. ఇది ఒక ఎత్తు అయితే, రెండోది రేపటి రోజున నేను సివిల్ సర్వీసెస్ అనేది కానీ లేదంటే స్టేట్ సర్వీసెస్ అనేది కానీ ఏది రాలేదు నాకు ఫర్ ఎగ్జాంపుల్, తర్వాత నేను ఏం చేయాలి ఈ బిఏ డిగ్రీతోని? ప్రైవేట్ మార్కెట్లో బిఏ డిగ్రీకి ఉన్నటువంటి స్కోప్ ఏంటి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఏంటి దానికి? మోస్ట్లీ అయితే ఆర్ట్స్కు కాలం చెల్లిందని చెప్పొచ్చు సార్. హ్యూమానిటీస్ సబ్జెక్ట్స్ ఒకప్పుడు చాలా ప్రివైలింగ్ సబ్జెక్ట్స్, వాటికి ఉన్నటువంటి చరిష్మా అంతా ఇంత కాదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఆల్మోస్ట్ ఒక ఎంబీఏ గ్రాడ్ చేసినా, ఆల్మోస్ట్ అంటే పిహెచ్డి చేసినా కానీ ఉపాధి అవకాశాలు కొంత తక్కువగా ఉన్నాయి. అటువంటి సిచ్యువేషన్లో మనం బిఏ డిగ్రీ చేసి రేపటి రోజున నాకు నిజంగానే ఒక ప్రైవేట్ మార్కెట్లో అంటే జాబ్ రాలేదనే విషయం పక్కన పెట్టినప్పటికీ నేను ఏదైనా పరిస్థితిలో జాబ్ చేస్తూ చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు నేను చదువుకున్న డిగ్రీ నాకు ఫుడ్ పెట్టాలి కదా. అవును సార్. సో ఆ ఫుడ్ పెట్టే క్వశ్చన్ వచ్చినప్పుడు నాకు బిఏ డిగ్రీతో ఉన్నటువంటి ప్రైవేట్ మార్కెట్ ఆపర్చునిటీ ఏంటి? ఇది పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఆలోచించట్లేదు. ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయి అంటే మీ పిల్లోడికి 3 years మేము ట్రైన్ చేస్తున్నాం, మీరు మా దగ్గర వదిలేసి వెళ్ళండి, మీ ఇంటికి మేము ఐఏఎస్ని పంపిస్తాం, రైట్? ఇది జరుగుతూ ఉంటుంది. ఫండమెంటల్లీ స్పీకింగ్ అది అంత రియలిస్టిక్ థింగ్ కాదు సార్. ఓకే, ఇక్కడ డిగ్రీ నాదే రెస్పాన్సిబిలిటీ అయినప్పుడు, హాస్టల్ రెస్పాన్సిబిలిటీ నాదే అయినప్పుడు, సివిల్స్ కోచింగ్ రెస్పాన్సిబిలిటీ నాదే అయినప్పుడు నేను దేని మీద ఫోకస్ చేయాలి? రేపటి రోజున మీ పిల్లోడికి ఒకవేళ డిగ్రీ ఏదో ఒక సెమిస్టర్ తప్పాడు అనుకుందాం, డిగ్రీ నాదే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా కదా, మీరు వచ్చి నన్ను ఏమడుగుతారు? బాబు నువ్వు నా పిల్లోడితో డిగ్రీయే క్లియర్ చేయించలేదు, రేపు సివిల్స్ ఏం చేయిస్తావు? అంతే కదా సార్. అవునాగా? ఈ క్వశ్చన్ని నేను అవాయిడ్ చేయడం కోసము ఫండమెంటల్లీ ఏం చేస్తాము అంటే ఇన్స్టిట్యూట్ ఎవరైతే ఇలాంటి కోర్స్ ఇస్తున్నారో వాళ్ళు చేసేటువంటి ప్రాసెస్ ఏంటి అంటే వాళ్ళు ఫస్ట్ డిగ్రీ క్లియర్ అవ్వాలి, అది ఇంటెన్షన్. డిగ్రీ అయిపోయి బయటికి వెళ్ళిపోతే ఫస్ట్ అది క్లియర్ రైట్. సో డిగ్రీ క్లియర్ చేయించడం అనేది ఫండమెంటల్ టాస్క్గా ఉంటుంది తప్పితే నీకు సివిల్స్ ట్రైన్ చేయాలి అనేది ఫండమెంటల్ టాస్క్ ఉండదు. ఏది డిగ్రీ వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ అయినప్పుడు, హాస్టల్ వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ అండ్ సివిల్స్ వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ అయినప్పుడు దేని మీద ఫోకస్ చేయాలి? సో ఒక్కసారి ఆలోచించండి, వాట్ ఈస్ ద ఫోకస్డ్ ఏరియా? రేపు హాస్టల్లో ఫుడ్ బాగాలేదు అంటాడు, అదే మేనేజ్మెంట్ని అడగాలి వెళ్ళి. డిగ్రీ సెమిస్టర్ ఫెయిల్ అయ్యాడు, అదే మేనేజ్మెంట్ని అడగాలి. సివిల్స్ ఏం చేస్తున్నావు అంటే వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే మీకు ఈ సెమిస్టర్కి అవసరమయ్యే సిలబస్ ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాం,
ఇది సివిల్స్లో కూడా ఉపయోగపడుతుంది. ఇది చెప్పేది. ప్రాక్టికల్గా జరుగుతుంది. ప్రాక్టికల్గా ఇదే జరిగేది, సార్ జరుగుతుంది కదా, అదే జరిగింది. ఎందుకంటే 3 బాధ్యతలు నేనే తీసుకున్నాను. ఏ బాధ్యతకి న్యాయం చేయాలి నేను? ఇది ఒకటైతే పేరెంట్స్ ఆలోచించాల్సినటువంటి ఇంకో విషయం ఏంటి అంటే, ఇప్పుడు 3 బాధ్యతలు ఒక మేనేజ్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళన్నిటికి కలిపి నీ దగ్గర 2.5 లక్షలు 3.5 లక్షలు ఛార్జ్ చేస్తారు. అవును సార్. అంటే సంవత్సరానికి ఒక 3 లక్షల యావరేజ్ అనుకున్నా కూడా నీకు 3 సంవత్సరాలు అయిపోయేసరికి 9 లక్షలు అవుతుంది. అవునా? అవును సార్. ఈ 9 లక్షలు కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు బయటకు వచ్చి మళ్ళీ ఒక సంవత్సరం బయట కోచింగ్ తీసుకోవాలనేది కూడా ఉంది కదా. అవును సార్. అప్పుడు మళ్ళీ ఒక 3 లక్షలు అవుద్ది కదా. అవుతుంది కదా సార్. మొత్తం ఎంత ఖర్చు పెడుతున్నాం? 12 లక్షల రూపాయలు. 12 లక్షలు పెడితే నీకు ఐఐటిఓ బీటెక్ ఎంబీబీఎస్ చేయొచ్చు కదా. అంతే కదా సార్. అవునా? అవును. ఇప్పుడు బిఏ నేను 12 లక్షలు పెట్టి కొనాల్సిన అవసరం ఉందా? అది career కొనాలి అనే use గా పదం అనేది వాడుతున్నా తప్పుగా అనుకోవద్దు. అదే ఎంప్లాయ్మెంట్ యూజ్ గా ఉంది మళ్ళీ. రైట్. సార్ నేను కొనాలనే పదం వాడుతున్నాను తప్పుగా అనుకోవద్దు. సార్ థింగ్ ఏంటి అంటే, నేను దానికి స్పెండ్ చేస్తున్న అమౌంట్కి నాకు వస్తున్న రిటర్న్ ఏంటి, వెదర్ ఐఎమ్ గెటింగ్ దట్ వాల్యూడ్ రిటర్న్ ఆర్ నాట్ అనే దగ్గర ఆలోచించినప్పుడు ఆ స్కేలబుల్ లేదు కదా. అవును సార్. ఇది ఒకటైతే, ఇంకొకటి ఏమంటున్నానంటే, ఇప్పుడు నీ పిల్లోడికి ఐఐటి చేయగలిగేటువంటి సత్తా ఉంది, బీటెక్ చేయగలిగే సత్తా ఉంది, లేదా ఎంబీబీఎస్ చేయగలిగేటువంటి సత్తా ఉంది. అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి, అంటే అలాంటి స్టూడెంట్, క్యాపబుల్ ఉన్నటువంటి స్టూడెంట్ని తీసుకెళ్ళి నేను బీఏలో ఎందుకు చేర్పించాలి? అవునా కదా. సో అంటే నా స్టూడెంట్ యొక్క క్యాలిబర్ని, అంటే నా చైల్డ్ యొక్క క్యాలిబర్ని నేనే అనగదొక్కుతున్నట్టు. రేపటి రోజున తను ఎంబీబీఎస్ చేస్తూ సివిల్స్ ప్రిపేర్ అయ్యి ఒకవేళ సివిల్స్ రాకపోయినా సమాజంలో అతను ఒక డాక్టర్గా ఉంటాడు కదా. అంతే కదా సార్. అంటే నేను నా పిల్లోడు డాక్టర్ అయ్యే కెపాసిటీ ఉన్న పిల్లోడిని ఎటు కాకుండా చేస్తున్నాను కదా. పేరెంట్స్ తీసుకెళ్ళి దగ్గరుండి వాళ్ళ కెరియర్ని ఫుల్ స్టాప్ పెడుతున్నారు అక్కడ. రైట్. సార్ అంటే ఇది ఆలోచించట్లేదు పేరెంట్స్ ఏమి ఆలోచిస్తున్నారంటే, ఆ టైంలో వాళ్ళు ఒక చోట 3 సంవత్సరాలు కంటిన్యూస్గా చదువుతారు, పోనీ సివిల్స్ రాకపోతే గ్రూప్స్ అయినా వస్తుంది అని అనుకుంటారు. సరే, గ్రూప్స్ కోసం అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా? అసలు లేదు. రైట్. ఈవెన్ సివిల్స్కి కూడా అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నేను మన వీడియో స్టార్టింగ్లోనే నేను చెప్పాను, కోచింగే అవసరం లేదని చెప్పాను కదా. అవును సార్. అలాంటప్పుడు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? రైట్. సార్ అంటే ఇది పేరెంట్స్ చాలా క్లియర్గా అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు. పిల్లలు కొన్ని వీడియోస్ చూసేసి సివిల్స్ అంటే ఐఏఎస్ అయిపోదాం, 3 సంవత్సరాలు అక్కడ చదువుదాం, నేను ఐఏఎస్ కలెక్టర్ అయిపోతా అని అనుకుంటారు. రియాలిటీ అది ఉండదు. నేను ఏం చెప్తాను అంటే, నీకు రేపటి రోజున అవసరం అయితే నీకు ఫుడ్ పెట్టగలిగేటువంటి డిగ్రీ నీ చేతిలో ఉండాలి. రైట్. అది కాకుండా ఇది చేయడం వల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? ఇది విషయం పక్కన పెడితే, యూపీఎస్సీ ట్రెండ్స్ కనుక మనం తీసుకున్నట్లయితే, సివిల్ సర్వీసెస్ క్రాక్ చేసినటువంటి ట్రెండ్స్ తీసుకున్నట్లయితే, హ్యుమానిటీస్ సబ్జెక్ట్స్ నుంచి సక్సెస్ అయిన రేషియో ఎంత, ప్యూర్ సైన్స్ నుంచి సక్సెస్ అయిన రేషియో ఎంత, టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి సక్సెస్ అయిన రేషియో ఎంత, ఇవన్నీ ఆలోచించండి కనీసం. అవును సార్. రైట్. సో అట్లా ఆలోచించినప్పుడు మీకు టాప్ 300లో హ్యుమానిటీస్ని వచ్చిన పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది. ఓవరాల్గా బ్యాలెన్స్డ్గా ఉన్నప్పటికీ టాప్ ర్యాంకర్స్లో వచ్చినటువంటి పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది. ఇక్కడ నన్ను కొంతమంది కౌంటర్ కూడా చేయొచ్చు, అంటే ఈ వీడియో చూసిన తర్వాత పలానా వ్యక్తి బిఏ చదివి టాప్ ర్యాంక్ వచ్చింది, టాప్ 1లో ఉన్నారు, టాప్ 10లో ఉన్నారు అని చెప్పి కౌంటర్ చేయొచ్చు. అవును సార్. బట్ వాట్ ఈస్ ద రేషియో? ఓవరాల్గా సక్సెస్ రేషియో ఏంటి? అండ్ ఆ పర్టికులర్ పర్సన్ ఎన్ని సంవత్సరాలుగా ఇది ఆశయంతో పనిచేస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి పుష్ ఇచ్చారు, తను చదువుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, ఇవన్నీ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. కేవలం బిఏ చదివినంత మాత్రాన నాకు సివిల్ సర్వీసెస్ వస్తుంది అనుకోవడం పొరపాటు. ఇది మరి సాకార్ ప్రోగ్రామ్ ఏంటి సార్? రైట్. ఇక్కడ ఏంటి అంటే, ఇలాంటివన్నీ మేము దృష్టిలో ఉంచుకొని మేము సాకార్ అనే ప్రోగ్రామ్ డెవలప్ చేసాం. రైట్. మీరు కల కనండి, దాన్ని సాకారం చేసుకోండి. ఈ సాకారం చేసుకునే ప్రాసెస్లో మేము మీకు తోడుగా ఉంటాం. మీ డిగ్రీ మీకు నచ్చిన డిగ్రీ చేయండి, మీకు నచ్చిన కాలేజీలో చేయండి, మీరు ఎక్కడైనా డిగ్రీ చేసుకోండి, మీ డిగ్రీని మేము డిస్టర్బ్ చేయం. రైట్. సో మీ డిగ్రీ మీరు హ్యాపీగా చేసుకుంటూ నాకు రోజు కొంత టైం కేటాయించండి చాలు. మీ డిగ్రీ అయిపోయే టైం కల్లా మిమ్మల్ని ఫస్ట్ అటెంప్ట్కి రెడీ చేసే బాధ్యత నాది. దీన్ని నేను ఫేజ్ వైజ్ కొంత డివైడ్ చేసుకున్నాను. కొంత ఫౌండేషన్ ఫేజ్ అని,
కొంత అడ్వాన్స్డ్ ఫేజ్ అని, కొంత గైడెన్స్ ఫేజ్ అని చెప్పేసి నేను స్ప్లిట్ చేసుకున్నాను. సార్ రైట్. సో మీ డిగ్రీతో నాకు సంబంధం లేదు, మీకు నచ్చిన డిగ్రీ చేయండి, ఓకే. నాకు రోజు కొంత టైం కేటాయించండి. సో మీ కళని సాకారం చేసుకోవడానికి నేను రెస్పాన్సిబిలిటీ నాది, నా బాధ్యత నేను బాధ్యత తీసుకుంటాను, అండ్ మిమ్మల్ని నడిపించే పోచి నాది. అయితే ఇంతకుముందు అన్నారు కదా బయట మార్కెట్కి ఈ కోర్స్కి డిఫరెన్స్ అని. సో ఇందులో సిలబస్ అంతా కవర్ అవుతుందా సార్ మరి ఆస్పిరెంట్కి? ఎస్, అందుకనే నేను ఏమంటున్నానంటే డిగ్రీ చదువుతున్నంతసేపు అంటున్నాను నేను ఏదో 1 సంవత్సరము 2 సంవత్సరాలు అనట్లేదు. నువ్వు బీటెక్ చదువుతున్నావు, నేను 4 సంవత్సరాలు నీకు గైడ్ చేస్తా. ఓకే. నువ్వు BA చేస్తున్నావు 3 సంవత్సరాలు గైడ్ చేస్తా. MBBS చేస్తున్నావు 4 సంవత్సరాలు గైడ్ చేస్తా. సో నీకు టైలర్డ్ మేడ్ ఫౌండేషన్, అడ్వాన్స్డ్ గైడెన్స్ అనే ఫేజెస్ నేను డిజైన్ చేసుకున్నాను, నీ డిగ్రీ డిస్టర్బ్ చేయకుండా. అయితే ఇంతకుముందు ఒక మాట అన్నారు, బయట డిగ్రీ ప్లస్ సివిల్స్ చదివేటప్పుడు బయటకు వెళ్ళిన తర్వాత స్టూడెంట్కి డౌట్ వస్తుంది, వచ్చి ఎవరిని అడగాలి అన్నారు. సేమ్ ఇక్కడ జాయిన్ అయిన సహకార్లో జాయిన్ అయిన స్టూడెంట్ కూడా 3 years తర్వాత డౌట్ వచ్చింది సార్, ఎక్కడ అడగాలి? ఇక్కడ నేను కోచింగ్ ఇచ్చి బయటికి పంపించేస్తున్నా, నా చేతులు దులుపుకునే పద్ధతి లేదు సార్. రైట్. ఇక్కడ మేము అమిగోస్లో మేము ఒక కమిట్ అయినటువంటి విషయం ఏంటి అంటే, ఒక్కసారి స్టూడెంట్ అమిగోస్లో జాయిన్ అయిన తర్వాత అతని ఫైనల్ సెలెక్షన్ వరకు లేదా అతని లాస్ట్ అటెంప్ట్ వరకు మేము గైడ్ చేస్తూనే ఉంటాం. ఇట్స్ ఎలా అంటే మేము మీ బాధ్యత తీసుకున్నాం అంతే, ఆ బాధ్యతను ఫుల్ఫిల్ చేసే బాధ్యత కూడా మాదే. ఓకే. అంటే మీ కళను సాకారం చేసే దాంట్లో మేము మా వంతు కృషి చేస్తూనే ఉంటాం. సో నాకు ఇక్కడ 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు అయిపోయింది, ఆ తర్వాత నేను ఏం చేయాలి అనే డైలమా అవసరం లేదు. ఓకే. ఓకే. ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను, క్లియర్ కాలేదు, సెకండ్ అటెంప్ట్ ఏం చేయాలి? రైట్. ఇక్కడ ప్రతి స్టెప్కి నేను ఒక సైంటిఫిక్ ప్రోగ్రామ్ డెవలప్ చేసుకుని ఉన్నాం. రైట్. అమిగోస్ మీకు ఏం చేస్తుంది అంటే, మీ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీకు ఇయర్ లాంగ్ మెంటర్షిప్ అనేది అటాచ్ అయిపోతుంది. ఓకే. ఈ ఇయర్ లాంగ్ మెంటర్షిప్ అటాచ్ అయిపోవడంతో ఏమవుతుందంటే, మీకు ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మళ్ళీ ఒక డాక్టర్ లాగా సెట్ చేసుకుంటూ వస్తూనే ఉంటాం. ఓకే. రైట్. సో ఇక్కడ మీ ప్రతి అటెంప్ట్లో మీరు సెలెక్ట్ అయ్యే వరకు మా గైడెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇది స్టాప్ అయ్యేది కాదు. కోర్స్ అయిపోయింది, మీకు మాకు సంబంధం లేదని చేతులు దుంపుకునే పద్ధతి కాదు. ఓకే. జాయిన్ అయినప్పటి నుంచి స్టూడెంట్ని మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఎస్. ఎప్పటికప్పుడు వారి తప్పులు సరిదిద్దుతూ సక్సెస్ అయ్యే విధంగా మీరు చేస్తారన్నట్టు. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ కోచింగ్ గురించి అంటే చాలా డౌట్స్ ఉండేవి. డిగ్రీ ప్లస్ IAS ఇదేంటి, సో డిగ్రీ తర్వాత IAS చదవాలా, డిగ్రీతో పాటు చదవాలనే చాలా డౌట్స్ ఉండేటివి. ముఖ్యంగా మీరు చెప్పిన ఒక మాట నాకు చాలా బాగా నచ్చింది. అంటే మనము 3 years డిగ్రీ చదివిన తర్వాత అది మన ఎంప్లాయ్మెంట్కి యూజ్ లేని డిగ్రీ చేయడం ఎందుకు అనే క్వశ్చన్ అనేది నాతోనే కాదు, ఈ వీడియో చూస్తున్న అందరికి కూడా నాకు తెలిసి రైజ్ అయి ఉంటుంది సార్. అంటే ఇక్కడ మీకు ఇంకొక విషయం ఏం చెప్పాలి అంటే, ఇలాంటి ప్రాబ్లం మేము ఫేస్ చేస్తున్నాం. సో ఇదేదో ఊరికే ఒక అంటే యూస్ఫుల్ అవుతుంది, దాని నుంచి కొంతమంది స్టూడెంట్స్ వస్తారు అనే ఉద్దేశంతో చేసింది కాదు. మేము కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వాటి నుంచి మేము ఇలాంటిది నెక్స్ట్ జనరేషన్ ప్రాబ్లం ఫేస్ చేయొద్దు అనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఇది సాకార్ అనేది. అంతే తప్పితే దీన్ని ఏదో ఒక కోచింగ్ ప్రోగ్రామ్ లాగా మేము డీల్ చేయట్లేదు. మీరు చెప్తుంటే ఒక సినిమా డైలాగ్ గుర్తుకొస్తుంది సార్, గాయం విలువ తెలిసిన వాడే న్యాయం చేస్తాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ.